హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడపాకారం. ఈరోజు మనం ఈ వీడియోలో మామిడికాయతో తొక్కు పచ్చడిని ఎలా చేయాలో చూద్దామండి. నార్మల్గా సమ్మర్ వచ్చిందంటే ఆవకాయ పెట్టాలని అందరు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇది ఆవకాయ కాదు, అలాంటిదే కొంచెము. ఇది 10 డేస్ నుంచి 2 వీక్స్ వరకు నిల్వ ఉంటుంది. వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పెరుగన్నంలోకి నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అలా అని పెద్ద కష్టం కూడా కాదు చేయడానికి. జస్ట్ ఒక 10 మినిట్స్లో ఈజీగా చేసుకొని తినేయచ్చు. చాలా బాగుంటుంది. ఓకే, మరి రెసిపీ ఎలానో చూద్దామండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ దీనికోసము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి 1 టీ స్పూన్ ఆవాలు, మెంతులు వేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ దోరగా బాగా వేయించాలి. ఇవి దోరగా బాగా వేయిస్తేనే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. స్లోగా నీట్గా వేయించుకోవాలి. వేయించుకొని చల్లారిన తర్వాత దీన్ని పౌడర్ చేసుకోవాలి. ఇలా వస్తుంది పౌడరు. ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని ఒక సైడ్ పెట్టుకుందాము. నెక్స్ట్ మామిడికాయని ఇలా సన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మరీ పెద్ద ముక్కలు కాకుండా మరీ చిన్నగా కాకుండా కొంచెం నార్మల్ సైజులో ఇలా కట్ చేసుకొని నెక్స్ట్ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ ముక్కలన్నిటినీ వేసేసి మనకి కారానికి తగ్గట్టు 1 టీ స్పూన్ లేకపోతే 1.5 కారం పొడి వేసుకొని తగినంత కల్లుప్పు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. కల్లుప్పు ఈ 2 వేసేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మీరు మరీ మెత్తగా పట్టుకోవద్దు. పల్స్లాగా ఇలా గిర్రమనిపించేసి ఆపేసి అలా 2-3 టైమ్స్ అంటే సరిపోతుంది. ఇలా కచ్చా పచ్చాగా బాగా వస్తుంది. ఇంకా రోట్లో దంచితే చాలా బాగుంటుంది. దీన్ని ఒక సైడ్ పెట్టేసి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ అలా ఆయిల్ వేసేసి అది బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేయాలి. ఉద్దిపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసేసి వీటితో పాటు కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి కూడా వేసేసి 5-6 వీటన్నిటిని బాగా లో ఫ్లేమ్ మీద ఆర్ మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేయించుకున్న తర్వాత మనం ముందు చేసి పెట్టుకున్నాం కదా పచ్చడిని ఈ ఆయిల్లో తెచ్చి వేయాలి. వేసేసి ఒక 2 to 3 మినిట్స్ అలా ఆయిల్లో కొంచెం కలిపితే సరిపోతుంది. చాలా బాగుంటుంది. లాస్ట్లో కాస్త పసుపు వేసేసి మొత్తం ఇలా కలిపేసి 2 మినిట్స్ నెక్స్ట్ బాగా చల్లారనివ్వాలి. ఇది మొత్తం బాగా చల్లారిన తర్వాతనే మనం ఆవాలు, మెంతులు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఇందులో కలుపుకోవాలి. చల్లారిన తర్వాత మాత్రమే కలపండి, వేడిగా ఉన్నప్పుడు కలపద్దు. ఇలా వేసేసి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఖచ్చితంగా 10 days to 2 వీక్స్ మనకు నిల్వ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్స్ని ఆల్ అని పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.